ఇక బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే. ఇంతకు ముందున్న 34%ని 32% కుదించారు. ఇప్పుడు 42% అంటున్నా అందులో 10% వెళ్ళేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే. ఇక మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇప్పుడు లక్షలు 34% ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నట్టున్నారు. మరి 34% ఎక్కడ ఉందండి? 22.78%, 23% కూడా లేదు. మరి అటువంటి దాన్ని 32% ఉన్న 44% ఉన్నదని 32%. అంటే ఇక్కడ ఏది ఈ రిజర్వేషన్లలో ఎవరికి పోతే అని అంటున్నారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు? అంటే ఆయన చెప్పేది ఏంటంటే యాక్చువల్గా అజారుద్దీన్, అక్బరుద్దీన్, అసదుద్దీన్ అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఓసీల కిందికి వచ్చేటట్టున్నారు వీళ్ళు అసలు యాక్చువల్ మ్యాక్సిమం. ఇక అసదుద్దీన్, అక్బరుద్దీన్ అయితే 100% ఓసీల కిందికే వస్తారు. అజారుద్దీన్ అంటే చూడాలి మరి ఇంకా బీసీ కిందికి వస్తారో. మరి వీళ్ళకి ఎట్లా వర్తిస్తాయి? మీరు అట్లా దాని ఏమంటారు, ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా చెప్పేసి అట్లా అంటారు. అయితే అసలు యాక్చువల్గా మత ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ అనేటువంటివి లేదు, రాజ్యాంగ పరంగా లేదు, దాన్ని ఒప్పుకుందాం. కానీ వెనుకబాటు తనం ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. వెనుకబాటు తనం ఆధారంగానే మాత్రమే మాట్లాడుతున్నారు. దానికి ఇప్పుడు 34% ఉంది, 32% ఏడుంది చూపిస్తావా? మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఎందుకు అబద్ధం? ఇప్పుడు ఏమంటారంటే మెట్రో రైలుకి సంబంధించి అక్కడ ఏపీకి అయితే 2 పట్టణాలలో, అక్కడ విశాఖపట్నంలో, ఇక్కడ విజయవాడలో 2 చోట్ల కూడా కావాల్సిన పైసలు ఎన్ని కావాలో తీసుకోరని చెప్పేసి అంటున్నారట. ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి మాత్రం పైసలు లేవని చెప్పేసి అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? కేంద్ర మంత్రులు అయి ఉండి మరి ఎట్లా ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్రానికి 8 మంది ఎంపీలను ఇచ్చినాం కదా తెలంగాణ రాష్ట్రం నుంచి, మరి బాధ్యత వహించాలి కదా. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 2% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచినట్లు ఆయన ఆర్భాటం చేస్తున్నా అందులో వాస్తవంగా వారికి వచ్చేది 32%ఏనని, మిగిలిన 10% అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్, తర్వాత అజారుద్దీన్, షబ్బీర్ లాంటి డబ్బున్న ముస్లింలకే వెళ్తాయని పేర్కొన్నారు. ఇది వాళ్ళు ఓసీల కిందకు వస్తారు. బీసీల కిందకు వచ్చేటి కొన్ని వేరే కులాలు ఉంటాయి. అక్కడ దూదేకుల వాళ్ళు, తర్వాత కొన్ని ఉంటాయి కులాలు, ఆ కులాలు వస్తాయి బీసీలకు. మతం ప్రాతిపదికన కాకుండా మొత్తం 42% రిజర్వేషన్లను నిజమైన బీసీలకు మాత్రమే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 100% ఇవ్వండి, బీసీలకు ఇంకో 10% పెంచండి, లేకపోతే పెద్దవి తప్పేమవుతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారని ప్రధానిని విమర్శించే ముందు రాహుల్ గాంధీ సామాజిక వర్గం ఏంటో బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఇక్కడ అట్లా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిపైన ఈయన కౌంటర్ ఇస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కుల ప్రస్తావన కూడా మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రధాని గురించి మాట్లాడింది కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇక ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడినంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి